కుట్టేది చిన్నదైనా దానికి అయ్యే ఖర్చు మాత్రం వేలల్లో లక్షల్లో. అసలే వర్షాలు పడుతున్నాయి, దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. డెంగ్యూ, మలేరియా వాటికి పిల్లలు పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా కుట్టి పడేస్తున్నాయి అన్నమాట. రకరకాల బ్యాట్స్, మస్కిటో రిపెల్లెంట్స్ ఎన్ని వాడినా కానీ వాటి పని అవి చేసుకుంటానే పోతున్నాయండి. ఒక చిన్న హోమ్ రెమెడీ ట్రై చేస్తున్నాను నేను. అది నాకైతే కొంచెం వర్కౌట్ అయిందనే చెప్తున్నాను. మనం వంట చేసేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ కాళ్ళు విపరీతంగా కుట్టేస్తాయి, కాళ్ళు చేతులు. కాబట్టి ఇది ఒకటి ట్రై చేసి చూడండి. ఏం లేదండి, నేను ఒక 25 ml కొబ్బరి నూనె తీసుకొని అందులో ఒక 10 వరకు కర్పూరం బిళ్ళలు వేసి కొబ్బరి నూనె వేడి చేసి ఆ కర్పూరం బిళ్ళలు కూడా నేను ఇలా చినిమేశాను అనమాట. నేను ఆ కొబ్బరి నూనె మైక్రోవేవ్లో పెట్టాను. మైక్రోవేవ్ లేకపోయినా మీరు చిన్న గిన్నెలో స్టవ్ మీద వేడి చేసుకొని ముద్ద కర్పూరం అయినా సరే, మామూలు బిళ్ళ కర్పూరం అయినా సరే ఒక 10 అలా పొడి చేసినట్టు చేసి వేసేసి కలిపామనుకోండి. కలిపి ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మనకి దోమలు ఉన్నాయి అన్న దగ్గరల్లా చక్కగా కాళ్ళకి చేతులకి పూసుకోవాలి. దీనివల్ల హాని అయితే ఏమి ఉండదండి. ట్రై చేస్తే పోయేదేం లేదు కదా, ట్రై చేస్తారు కదా. అందులో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కాళ్ళకి చేతులకి కూడా ఈ ఆయిల్ మనం కొబ్బరి నూనె పూసామనుకోండి, కొంచెం దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇందులో మనకు నష్టం ఏం లేదు కదా. ఈ చిన్న హోమ్ రెమెడీ ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే మంచిదే కదా.